హాయ్ అందరికీ. నేను వద్దంటున్నా వినకుండా నా ఇష్టంతో ఎలాంటి ప్రమేయం లేకుండా నన్ను పెళ్లి కూతురుగా రెడీ చేసి బలవంతంగా పెళ్లి పీటలు ఎక్కించారు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేకపోవడానికి కారణం పెళ్లి కొడుకు రెండో పెళ్లివాడు. వయసులో చిన్నవాడే అయినా మొదటి భార్య బిడ్డను ప్రసవించి చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకుంటున్నాడు. నా తల్లి తండ్రి లేకపోవడంతో అన్నయ్య వదిన వాళ్ళ భారం దిగిపోతుందని నేను వద్దంటున్నా ఈ పెళ్ళికి నన్ను ఒప్పించారు. 3 ముళ్ళు పడిపోయాయి. అయిష్టంగానే అత్తారింట్లో అడుగుపెట్టాను. మొదటిసారిగా దేవుడి గదిలో దీపం వెలిగించి బయటకొచ్చాను. నవ్వుతూ ముద్దుగా ఉన్న బంగారు బొమ్మలాంటి పాప మా అత్తగారి చేతిలో ఉంది. నా వైపు చేతులు చాచింది. ఆ పాపను మా అత్తగారు నా చేతికిస్తూ, సహస్ర, ఇదిగోనమ్మా, ఇక నుంచి ఈ పాప నీ పాపే అని చెప్పారు. పాప పేరేంటి అని అడిగాను. ఇంకా పాపకి పేరు పెట్టలేదు అని చెప్పారు అత్తగారు. పాపని నా దగ్గరే పెట్టుకున్నాను. నేను ఫ్రెష్ అయి వచ్చి మళ్ళీ పాపతోనే నా సమయాన్ని గడిపాను. ఆ రోజు మాకు మొదటి రాత్రి. దాని నుంచి ఎలా తప్పించుకోవాలా అని నేను ఆలోచించాను. నన్ను రాత్రికి తయారు చేసి రూమ్లో ఉంచారు. పాపని ఇవ్వమని అంటే నేను ఇవ్వను, నా దగ్గరే ఉంటుంది అని చెప్పాను. కానీ నా మాటను మా అత్తగారు వినలేదు. పాపతో ఉదయం ఆడుకుందువు గాని, ఇప్పుడు అబ్బాయి వస్తున్నాడు అని పాపని తీసుకుని అందరూ నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. కొంతసేపటికి మా వారు వచ్చారు. ఆయన గదిలోకి వచ్చేపాటికి నేను లైట్ ఆఫ్ చేసి నిద్ర నటించాను. ఆయన లైట్ వేసి నన్ను చూసి నన్ను పిలిచారు కూడా, కానీ నేను పలకలేదు. చేసేది లేక ఆయన లైట్ ఆఫ్ చేసి వచ్చి మంచం పైనే పడుకున్నారు. మా ఇంట్లో అత్తయ్య, మావయ్య, బావగారు, తోటికోడలు, ఆడపడుచు సంధ్య ఉంటారు. మా వారి పేరు శ్రావణ్. సంధ్య చదువుకుంటుంది. ఉదయాన్నే అందరూ వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇంట్లో ఉండేది నేను, అత్తయ్య, పాప. మా తోటికోడలు కూడా టీచర్గా జాబ్ చేస్తుంది. పాప పనులన్నీ నేనే చూసుకుంటున్నాను. పాపని వదిలి ఉండాలనిపించడం లేదు. మా వారు నాతో మాట్లాడడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ నేను ఆయనకు అవకాశం ఇవ్వడం లేదు. 4 రోజుల తర్వాత మా అత్తగారు పాపకు పేరు పెడదామా అని అడిగింది. దానికి నేను సరే అన్నాను. పేరు పెట్టడంతో పాటు పంతులు గారితో దత్తత పూజ కూడా జరిపించమని చెబుతాను అన్నారు. ఎందుకు? పాప ఎలాగో నా పాపేగా అన్నాను. పాప నీదే, కానీ దత్తత తీసుకుంటే నిన్ను ఎవరూ సవతి తల్లి అని అనుకోరు. నీ మనసులో కూడా ఎలాంటి భయాలు ఉండవు కదా అన్నారు. అది నాకు నచ్చింది. అయితే సరే, నేను పంతులు గారితో మాట్లాడి మంచి రోజు తెలుసుకుంటాను అన్నారు. సాయంత్రం నువ్వు సంజయ్ వెళ్ళి పాపకి బట్టలు తీసుకురండి అని చెప్పారు అత్తయ్య. ఇంట్లో అందరూ కలిసి పాప కోసం ఒక మంచి పేరు ఆలోచించడం మొదలుపెట్టాం. నాకు అపూర్వ అనే పేరు నచ్చి చెప్పాను. నీ కూతురు నీ ఇష్టం అని అందరూ సరేనన్నారు. ఒక మంచి ముహూర్తాన ఇంట్లో హోమం, దత్తపూజ చేసి నామకరణ మహోత్సవం చాలా ఘనంగా చేశారు. నాపై మా వారికి కోపం వస్తుందని నాకు అర్థం అవుతుంది, కానీ ఇప్పుడు నాకు ఆయనపై ఎలాంటి కోపం లేదు. కానీ ఆయనతో మాట్లాడాలంటే చాలా భయంగా ఉంది. మెల్లగా ఆయనకి ఏం కావాలో చూడడం మొదలుపెట్టాను. ఆయన మాట్లాడాలని దగ్గరకు వస్తే మాత్రం తుర్రుమని పారిపోయేదానిని. అలా 1 నెల రోజులు గడిచాయి. ఒక ఆదివారం రోజు ఉదయం అత్తయ్య, మావయ్య మా ఆడపడుచు సంజయ్ని తీసుకుని పెళ్ళికి వెళ్ళారు. ఆదివారం అవ్వడంతో బావగారు, తోటికోడలు వాళ్ళ పుట్టింటికి వెళ్ళారు. ఇక ఇంట్లో నేను, ఆయన, అపూర్వ మాత్రమే ఉన్నాం. అపూర్వకి పాలు పట్టి నిద్రపుచ్చి నేను వంటింట్లోకి వెళ్ళాను. కూరగాయలు కట్ చేసుకుని చకచకా వంట పూర్తి చేశాను. ఆయన పాపతో పాటు రూమ్లో ఉన్నారని నేను హాల్లో పేపర్ చదువుతూ సోఫాలో కూర్చున్నాను. కాసేపటికి ఆయన కూడా వచ్చి సోఫాలో కూర్చున్నారు. నాకు భయం వేసింది. కాసేపు నన్నే గమనించి నాకు దగ్గరగా వచ్చి జరిగి కూర్చున్నారు. ఎందుకో తెలియదు, కానీ నా చేతులు వణుకుతున్నాయి. నేను వెంటనే కాస్త దూరం జరిగాను. ఆయన నా చేయి పట్టుకున్నారు. పాప ఏడవడంతో నేను ఆయన చేతిని వదిలించుకున్నాను. నేను లేచి అప్పు దగ్గరకు వెళ్ళాను. అప్పుని ఎత్తుకుని మరలా పాలు పట్టి నిద్రపుచ్చాను. అప్పు పడుకోగానే ఈసారి నా చేతిని ఇంకా గట్టిగా పట్టుకున్నారు. ఆయన నుంచి తప్పించుకోవడానికి బయట నుంచి ఎవరో పిలవకపోయినా వస్తున్నా అంటూ నేను వెళ్ళబోతే నిన్ను ఎవ్వరూ పిలవడం లేదు అన్నారు ఆయన. ఆయన అలా అనేసరికి నాకు ఏడుపు ఆగలేదు. అది చూసిన ఆయన చాలా కంగారు పడ్డారు, కానీ ఆయనకి కోపం తగ్గలేదు. నన్ను హాల్లోకి తీసుకొచ్చారు. అసలు నీ మనసులో ఇంకెవరైనా ఉన్నారా
అని ఆయన అడిగిన ఒకే ఒక ప్రశ్నకి నా కాళ్ళ కింద భూమి కంపించినట్లయింది. నేను గట్టిగా ఏడవడం మొదలుపెట్టాను. అసలు నీ మనసులో ఏముందో నోరు తెరిచి ఏదైనా చెప్పు, నా నుంచి ఇలా ఇంకా ఎన్ని రోజులను తప్పించుకొని తిరుగుతావు అని అడిగారు. అయినా సరే నేను ఏమీ మాట్లాడలేకపోయాను. ఇలా చూడు, నువ్వు అమ్మ, నాన్న, అన్నయ్య, వదిన, చెల్లి, ఇంకా అప్పు ఇలా అందరితోనూ చాలా సంతోషంగా ఉంటావు. నన్ను చూస్తే మాత్రం మొహం చాటేస్తున్నావు. చూసేవాళ్ళు ఏమనుకుంటారని కూడా లేదు అన్నారు. నిజమే కదా, నేను చేసిన పనికి నాకు సిగ్గుగా అనిపించింది. నేను నీకు ఇష్టం లేకపోతే నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో అని అన్నారు. నన్ను క్షమించండి, నాదే తప్పంతా. అసలు నా కోపం మీపైన కాదండి, మా వాళ్లపైనే. నా మాట వినకుండా నన్ను బలవంతంగా మీతో పెళ్లి కొప్పించారు. కానీ ఆ అప్పుని చూడగానే నాకు కోపం పోయింది. ఆ అప్పు లేకుండా నేను ఉండలేనండి, నన్ను క్షమించండి అంటూ ఆయన కాళ్ళపై పడి ఏడ్చాను. మొదట్లో ఈ పెళ్లి నాకు ఇష్టం లేక మిమ్మల్ని దూరం పెట్టాను, కానీ పోను పోను మీ గురించి తెలుసుకున్నాను. మీరంటే నాకు గౌరవం ఉంది కానీ అంటూ ఆపేశాను. కానీ ఏంటి అని అడిగారు ఆయన. కానీ నాకు మిమ్మల్ని చూస్తే భయమేస్తుంది అన్నాను. ఏంటి అని గట్టిగా అన్నారు. మీకు ఇంతకు ముందే పెళ్ళయింది, మీరు చాలా సైలెంట్గా ఉంటారు. మిమ్మల్ని అలా చూస్తే నాకు భయమేస్తుంది అని నెమ్మదిగా నసిగాను. సహస్ర అంటూ నా ముందుకొచ్చి నిలబడ్డారు. నేను సిగ్గుతో తలెత్తలేదు. ఒకసారి నన్ను చూడు అన్నారాయన. నేను తలెత్తి చూశాను. ఆయన్ని అంత దగ్గరగా చూడడం అదే మొదటిసారి. ఒకరి ఊపిరి మరొకరికి తెలిసేంత దగ్గరగా ఉన్నాం ఇద్దరం. చూడు, నన్ను చూస్తే రౌడీలా ఉన్నానా అని అడిగారు సూటిగా నా కళ్ళలోకి చూస్తూ. పాల నురుగులాంటి నుదురు, విశాలమైన కళ్ళు, సన్నని ముక్కు. అబ్బా, ఎంత అందంగా ఉన్నారు అనుకున్నాను. నిన్నే అన్నారాయన. లేదు అని సిగ్గుపడుతూ తలదించుకున్నాను. మరి భయం ఎందుకు అని అడిగారు. నేను సిగ్గుతో తలెత్తలేదు. అబ్బా, ఇదంతా సిగ్గేనా అన్నారు. ఇలా చూడు అంటూ నా తలను పైకెత్తారు. సహస్ర, నువ్వు నాకు నచ్చావు. నీతో ఈ జీవితం పంచుకోవాలని ఆశపడుతున్నాను. నీకు ఇష్టమైతేనే అన్నారు. నాకు ఇష్టమే అన్నాను. నన్ను తన గుండెలకు హత్తుకున్నారు. ఆ రోజు నుంచి ఒకరిని ఒకరిని తెలుసుకుంటూ అన్యోన్యంగా ఉండడం మొదలుపెట్టాము. ఆయనకు నాతో పాటు బయటకు వెళ్ళాలనిపించి ఇంట్లో పెద్దవాళ్ళని అడిగితే, దానికి మమ్మల్ని అడగడం దేనికిరా, నీ ఇష్టం అన్నారు. అపూర్వని వదిలి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, కానీ అందరూ కలిసి నన్ను ఒప్పించారు. అపూర్వకి ఎలాంటి ఇబ్బంది ఉండదని నాకు నచ్చ చెప్పారు. హనీమూన్కి వెళ్ళేటప్పుడు కూడా ఎవరైనా ఇంత బాధగా వెళ్తారా అన్నారు అందరూ. 3 రాత్రులు అక్కడే ఉండి ఇంటికి వచ్చాము. అప్పు నా కోసమే అన్నట్టు గుమ్మం దగ్గరకు పాక్కుంటూ వచ్చి కూర్చుని అమ్మా అని పిలిచింది. ఆ పిలుపుతో నా పేగులు కదిలినట్టయింది. అప్పు నన్ను అమ్మ అని పిలవగానే నేను ఆనందంతో ఏడ్చేశాను. ముద్దులతో అప్పుని ముంచేశాను. అప్పు నా మీద బెంగ పెట్టేసుకుంది. ఇంకెప్పుడు అప్పు లేకుండా ఎక్కడికి వెళ్ళను అని డిసైడ్ అయ్యాను. నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది. అప్పు చాలు నాకు, ఇంకో బిడ్డ వద్దు అని ఆయనతో వాదించాను. కానీ దానికి ఆయన ఒప్పుకోలేదు. పెద్దవాళ్ళైతే నన్ను కోప్పడ్డారు. నా ప్రేమ మొత్తం నా అప్పుకే అని ఖచ్చితంగా చెప్పాను. ఒకరోజు నన్ను అప్పును ఆయన గుడికి తీసుకెళ్లారు. దర్శనం చేసుకుని బయట కూర్చున్నాం. సహస్ర, ఇటు చూడు, నువ్వు పిల్లలు ఎందుకు వద్దంటున్నావు అని అడిగారు. నేను నా నిర్ణయాన్ని చెప్పేశాను. ఇక ఈ విషయం ఇక్కడితో వదిలేయండి, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి నిర్ణయం తీసేసుకున్నాను అన్నాను. సరే, మనం ఎంతకాలం బ్రతుకుంటామో చెప్పు అన్నారు. ఏమిటా పిచ్చి ప్రశ్న అన్నాను. ఒక 70-80 ఏళ్ళు ఉంటాం అంతేగా అన్నారు. అంతే అన్నాను. ఒకవేళ నాకు ఏదైనా అయి తొందరగా వెళ్ళిపోతే అని అన్నారాయన. అవేం మాటలండి అన్నాను. చావు పుట్టుకలు మన చేతిలో ఉండవు కదా అన్నారు. అవును అన్నట్టు తలూపాను. మన తర్వాత మన పిల్లలు దిక్కులేని వారు కాకూడదు సహస్ర. అప్పుకు ఒక తోడు కావాలిగా. ఒక తోడ పుట్టినవాడు ఉంటే ఆ ధైర్యమే వేరు. అప్పుకి కూడా పుట్టిల్లు ఉండాలి కదా. ఎంతసేపని నీతోనే ఆడుకుంటుంది చెప్పు. పిల్లలు పెరుగుతున్న కొద్దీ వాళ్ళ ఆలోచనలు, అలవాట్లు, కోరికలు అన్నీ మారుతూ ఉంటాయి అని చెప్పారు. ఆయన చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది అనిపించింది. సరే, ఈ బిడ్డను ఉంచుకుంటాను అన్నాను. నీకు ఓ విషయం చెప్పనా? నీకు మరొక బిడ్డ పుట్టినంత మాత్రాన అప్పు పైన ఉన్న ప్రేమ కొంచెం కూడా నీకు తగ్గదు. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. ఇక ఎలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మనసులోకి రానివ్వకుండా ఈ ప్రెగ్నెన్సీని హాయిగా ఆనందించు అని అన్నారాయన. అలాగేనండి, ఒక మహాపాపం చేయకుండా నన్ను మీరు కాపాడారు అన్నాను. సహస్ర, అప్పు వాళ్ళ అమ్మ కడుపులో ఉన్నప్పుడు నేను ఏమీ ఎంజాయ్ చేయలేదు, కానీ నిన్ను ఇప్పుడు దగ్గరుండి చూసుకుంటాను అన్నారు. నాకు ఎందుకో చాలా బాధగా అనిపించింది. ఐఎమ్ రియల్లీ సారీ అండి, ఇలా ఇంకెప్పుడు ప్రవర్తించను అన్నాను.
తర్వాత కొంతకాలానికి నాకు అబ్బాయి పుట్టాడు. వాడి పేరు ప్రణీత్ అని పెట్టుకున్నాం. ఆడపడుచుకు పెళ్లి చేశాము. తనకి కూడా ఒక పాప. పిల్లల ఆటపాటలతో ఇల్లంతా సందడిగా ఉండేది. అప్పుకి పెళ్లి వయసు వచ్చింది. ఒక మంచి సంబంధం చూసి పెళ్లి ఏర్పాట్లు చేశాం. అప్పుని పెళ్లి కూతుర్ని చేసే రోజు ఎవరో పెద్దావిడ నేను అప్పుని కన్న తల్లిని కాదు అన్న విషయం అప్పు ముందర నోరు సారింది. ఆ రోజంతా అప్పు డోర్ లాక్ చేసుకుని ఏడుస్తూనే ఉంది. నిజం చెబుదామని ఆయన ఒకసారి నన్ను అడిగారు కూడా, కానీ నేనే ఒప్పుకోలేదు. తనకి నిజం తెలిస్తే నన్ను మనస్ఫూర్తిగా అమ్మగా ఒప్పుకుంటుందో లేదో అని భయపడ్డాను. అప్పు జీవితంలో చాలా ముఖ్యమైన జ్ఞాపకాలతో నింపుకునే రోజులవి. కానీ తనేమో ఇలా బాధపడుతూనే ఉంది. నాకు అప్పుకి ఎదురుపడే ధైర్యం లేక నేను రూమ్లోనే ఉండిపోయాను. రా సహస్ర, మా ఎవ్వరి మాట అప్పు వినడం లేదు. అప్పుకి ఈ టైంలో నువ్వు కావాలి, నువ్వే తనకి అర్థమయ్యేలా చెప్పగలవు అని నన్ను చెయ్యి పట్టుకుని తీసుకెళ్లారు. ఇప్పుడు అప్పుకి నేను వాళ్ళ అమ్మని కాదని తెలిసాక నా మాట తను వింటుందా, అసలు నన్ను యాక్సెప్ట్ చేస్తుందా అనే అనుమానాలతో అప్పు రూమ్ దగ్గరికి వెళ్ళాను. అప్పు ఒకసారి తలుపు తీయమ్మా ప్లీజ్, నా బంగారానివి కదూ. ఎంతో బ్రతిమలాడితే గాని తలుపు తీయలేదు. పాపం ఏడ్చి ఏడ్చి మొహం కందిపోయింది. ఏంటి బంగారం, ఇంత ముఖ్యమైన రోజున ఇలాగా ఏడ్చి మొహం పాడు చేసుకుంటావా అని అడిగాను నేను. అమ్మా, నేను నీ కూతుర్ని కాదా అంటూ నన్ను వాటేసుకుని ఏడుస్తూనే ఉంది. నాకు ఏడుపు ఆగడం లేదు. కంటేనే అమ్మ అంటే నేను మీ అమ్మని కాదు, నిన్ను ప్రేమగా పెంచుకున్నాను, ఎంతో అల్లారు ముద్దుగా చూసుకున్నాను. మీ నాన్నని పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చినప్పుడు మీ నాన్న అంటే కూడా నాకు ఇష్టం లేదు. కానీ నిన్ను చూశాకే, నిన్ను ఈ చేతిలోకి తీసుకున్నాకే ఈ ఇంటి మీద నాకు మమకారం కలిగింది. ఈ ఇల్లు నాదయింది. నేను మీ నాన్న ఒకటయ్యాము. నన్ను మొదటిసారి నువ్వు అమ్మ అని పిలిచినప్పుడు నా పేగులు కదిలాయి. ఆ రోజే మర్చిపోయాను నేను నిన్ను కనలేదని. అమ్మ, నువ్వు నన్ను ప్రేమిస్తావని నాకు తెలుసమ్మా, కానీ నీ కడుపులో నేను పుట్టనందుకు బాధపడుతున్నాను అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. నువ్వు నా కడుపులో పుట్టకపోయినా నేను మాత్రం ఎప్పుడూ అలా అనుకోలేదు. నువ్వు నా కూతురివే. ఎవరు ఏమన్నా సరే నా కూతురివి నువ్వే. దీన్ని ఎవ్వరూ మార్చలేరు. అయినా ఇప్పుడు ఇవన్నీ మాట్లాడడం అవసరమా చెప్పు అంటూ అప్పు కళ్ళు తుడిచాను. నీ పెళ్ళిని ఎంజాయ్ చెయ్యమ్మా. అప్పు మొహం కడిగించి ముందు భోజనం తినిపించాను. ఆ రాత్రంతా తను నా ఒళ్ళోనే పడుకుంది. ఈ పాపే నా ప్రాణం అనుకుని అప్పుని ప్రేమగా ముద్దు పెట్టుకున్నాను. కథ విన్నారు కదా అండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.